మనకు లేక సమాజానికి అసలు ఏది సంతోషాన్ని ఇస్తుంది అని మనం ఆలోచిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది ఎపిక్యూర్స్. కళ్యాణ్ చెప్పే కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం ఎపిక్యూర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎపిక్యూర్స్ ఒక గ్రీకు తత్వవేత్త. ఎపిక్యూర్స్ 341 BCలో జన్మించిన పురాతన గ్రీకు దేశస్థుడు. డబ్బు, పెట్టుబడిదారీ విధానము మరియు కొత్త దాన్ని దగ్గరికే రానివని వినియోగదారుల సమాజం గురించి మాత్రమే కాకుండా ఎపిక్యూర్స్ తన జీవితాన్ని మొత్తాన్ని సమాజానికి ఏది సంతోషాన్ని ఇస్తుంది అనే దాని మీద రీసెర్చ్ చేశాడు. ఎపిక్యూర్కు ముందున్న తత్వవేత్తలు ప్రజలు మంచివాళ్లుగా ఎలా ఉండాలి అని నేర్పడానికి ట్రై చేశారు. అలాంటి తత్వాలని బోధించారు కూడా. ఎపిక్యూర్ మాత్రం ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఎలా ఉండాలి అనే దాని మీద తన దృష్టిని ఉంచాడు. దానికోసం స్కూల్ కూడా పెట్టాడంటే ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఒక 10 పాఠ్యాంశాలు, లెసన్స్, ప్రతి రాత్రి రకరకాల కథలు కూడా ఆ స్కూల్లో ఉండేవి. అతడి ఆనంద పాఠాలు తరగతులు చూసి ఎపిక్యూర్ ఒక 18 మంది ఆడవాళ్లతో గుడ్డలు లేకుండా గడుపుతాడు అన్న విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎపిక్యూర్ తాను నిరంతరం తన స్టూడెంట్స్ తో కలిసి ఆనందంగా మనిషి ఎలా ఉండగలడు అనే దాని మీద పూర్తి దృష్టి ఉంచేవాడు. ఇక పడక గదిలో అతడు తత్వశాస్త్రాన్ని పెళ్లి చేసుకుని దాంతోనే కాపురం కూడా చేసేవాడు. కొన్ని సంవత్సరాల కృషి తర్వాత ఓ అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించాడు. ఎపిక్యూర్ ఇలా చెప్పాడు: మనం ఆనంద అన్వేషణలో మనం 3 తప్పులు చేస్తాం. మొదటిది, అసలు ఆనందానికి కారణం విచ్చలవిడి శృంగారం, లైంగిక సంబంధాలు కలిగి ఉండటం అని మనం అనుకుంటాం. అలాగే స్నేహం ఎంత గొప్పదో కూడా గమనించాడు. స్నేహం అనే ఓ సంతోషకరమైన బంధంలో సంతోషంగా ఎలా ఉంటారో, ఒక అనుభూతితో ఎలా ఉంటారో గమనించాడు. ఇందులో ఎపిక్యూర్ గమనించింది మనం మన స్నేహితుల్ని సరిగ్గా ఎన్నుకోము అని, వాళ్ళతో కలివిడిగా సంతోషంగా ఉండము అని. మనం ఆనందంగా ఉండాలంటే తరువాత క్రమంలో వచ్చేది సామాన్యులు అనుకునే విషయం చాలా డబ్బుండాలి అనుకుంటాం. కానీ ఆ డబ్బు కోసం మనం పనిచేస్తున్నంత కాలం మనం పెంచుకునే అసూయ, స్వార్థం, వెక్కిరింపులు ఆ డబ్బు రావడంతో పాటు సంతోషాన్ని కోల్పోతాం. డబ్బు సంపాదన తప్పు కాదు. ఆ మిగిలిన వాటి వల్ల డబ్బు వల్ల వచ్చే ఆనందం వదులుకుంటాం. డబ్బు కన్నా ఒక అంకిత భావంతో చేస్తున్న పనిలో తృప్తి పొందటం, ఉండటం, ఆనందంగా ఉంటాం. ఆ పని ఒంటరిగానే కాకుండా ఒక గుంపులో కలిసి పని చేయటం మరింత ఆనందంగా ఉంటాం. అది చిన్న పానీపూరి బండి వద్దైనా, పెద్ద షిప్పింగ్ కంపెనీ ఓనర్గానైనా ఆనందం పరమావధి. ఈ డబ్బు సంపాదనలో మనం త్యాగం చేయాల్సినవి అసూయ, వెన్నుపోటు. ఇవి వదులుకుంటే వచ్చిన డబ్బు కన్నా ఆనందంగా ఉండవచ్చు అని ఎపిక్యూర్ నమ్మాడు. చివరగా విలాసాలకు మనం సంతోషంగా ఉంటాం అనుకుంటాం. ముఖ్యంగా పెద్ద ఇళ్ళు మరియు అందమైన నిర్మలమైన ప్రదేశాలు కలిగి ఉండటం వల్ల మనం సంతోషంగా ఉంటాము అని అనుకుంటాం. ఎపిక్యూర్ అనేది సంతోషం లగ్జరీల వల్ల రాదు. విలాసం నిజానికి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందా? లేదు. ఈ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనకు నిజంగా 3 విషయాలు మాత్రమే అవసరం. మొదటిది, నీకు సరైన ఫ్రెండ్స్ ఉండాలి. సెక్స్ కాదు, ఉద్వేగం అవసరం లేదు. దానికి ఎపిక్యూర్ ఆ కాలంలో ఓ పెద్ద ఇల్లు కొన్నాడు. అందులో అతని స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపేవాడు. కలిసి వండుకుని తినేవాళ్ళు. ఒక మాదిరిగా చెప్పాలంటే ప్రస్తుతం కలిసి కలివిడిగా ఒక గేటెడ్ కమ్యూనిటీ లేదా ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఉన్నట్టన్నమాట. ఇక్కడ కలిసి స్నేహంగా ఉండటం, మన సంతోషం, ఆనందం పంచుకోవటం. ఎపిక్యూర్ 2వ పాయింట్గా ఒకరికొకరి గురించి ఆలోచించకుండా తమ పని తాము చేసుకోవటం, సొంత వ్యవసాయం, సొంతంగా కుండలు చేసుకోవటం, అంటే తమకు కావలసిన వాటిని వండించుకోవటం, పండించుకోవటం. వీటిలోనే ఆనందం ఉందని ఎపిక్యూర్ అనేవాడు. 3వ పాయింట్గా అందమైన ప్రదేశాలు, దృశ్యాలు చూడటం ద్వారా సంతోషం లభించదు. మనస్సులో ప్రశాంతతను పొందటానికి తమకు తాము అంకిత భావంగా ఉండటం, సొంతంగా సమయాన్ని గడపటం, ప్రతిబింబించడం, అంశాలను రాయటం, విషయాలు చదవటం, ధ్యానం చేయటం, ఇవి అద్భుతమైన ఆనందంగా ఉంచే పనులు. తన వద్ద ఉన్న వారిని అందరినీ ఈ 3 పాయింట్స్ల మీద ఫోకస్ చేయించేవాడు. ఈ ప్రయోగం అద్భుతంగా పనిచేసి సంతోషంగా ఉండడం గమనించాడు. ఈ కాన్సెప్ట్ నచ్చి చాలామంది ఎపిక్యూర్ సంఘాలుగా ఏర్పడ్డాయి. కార్ల్ మార్క్స్ ఎపిక్యూర్ సిద్ధాంతం పైన PhD చేశాడు. అదే కమ్యూనిజంగా పిలువబడుతుంది. ఎపిక్యూర్ సిద్ధాంతం అంత గొప్పదేవి కాదు. ఎపిక్యూర్ మనుషులు అన్న వాళ్ళు పొందే ఆనందం ముఖ్యం అని చెబుతాడు. ఈ సంతోషం కూడా డాబు, లగ్జరీ, సెక్స్ తో సంబంధం లేదు. మీరు సంతోషంగా ఉండాలి అంటే మీకు సంతోషంగా ఉండాలి అన్న నమ్మకంతో కూడిన ధైర్యం, కొన్ని తత్వశాస్త్ర పుస్తకాలు, కొన్ని బట్టలు, కొద్దిగా తిండి, మంచి మిత్ర బృందం చాలు, ఆనందం మీ సొంతం అంటాడు ఎపిక్యూర్. ఇలాంటి మరిన్ని మంచి విశేషాలు తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందుగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.